నమస్కారం. నేను మీ స్వరూప్ కిషన్. ఈరోజు మనం మహాభారతంలో చాలామంది గమనించని కానీ అత్యంత గొప్ప విషయాల్లో ఒకటైన విద్యా వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. మహాభారతం గురించి మాట్లాడితే మనకు వెంటనే గుర్తుకొచ్చేవారు శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, కురుక్షేత్ర యుద్ధం. కానీ ఒక్కసారి ఆలోచించండి. అర్జునుడు ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారిగా ఎలా ఎదిగాడు? భీముడు గదాయుద్ధంలో అంతటి నైపుణ్యాన్ని ఎలా సంపాదించాడు? యుధిష్ఠిరుడు ధర్మజ్ఞుడిగా ఎలా ప్రసిద్ధి చెందాడు? నకులుడు, సహదేవుడు ఎందుకు ప్రత్యేక ప్రతిభ కలిగిన యువరాజులుగా నిలిచారు? దుర్యోధనుడు, అశ్వత్థామ వంటి యోధులు ఎక్కడ శిక్షణ పొందారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మహాభారతంలోని విద్యా వ్యవస్థలో దాగి ఉంది. మహాభారతంలో విద్య అనేది కేవలం పుస్తకాలు చదవటం కాదు, కేవలం ఆయుధాలు నేర్చుకోవటం కాదు, కేవలం యుద్ధం చేయటం కూడా కాదు. మహాభారతం చూపించే విద్య మనిషిని సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దే ప్రక్రియ. ఈ భావం ఆది పర్వంలో కురు యువరాజుల విద్యాభ్యాస కథనం నుండి తర్వాత శాంతి పర్వంలోని రాజధర్మ బోధల వరకు క్రమంగా వికసిస్తుంది. విద్య యొక్క అసలు ఉద్దేశ్యం. మహాభారతంలోని కథలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. విద్య మనిషికి కేవలం ఒక వృత్తినివ్వటానికి కాదు, తన బాధ్యతను గుర్తించడానికి, తన కర్తవ్యాన్ని అర్థం చేసుకోవటానికి, సత్యాన్ని తెలుసుకోవటానికి, ధర్మాన్ని ఆచరించడానికి, రాజ్యాన్ని రక్షించటానికి, ప్రజలను కాపాడడానికి, అవసరమైన జ్ఞానాన్ని అందించటానికి. ఈ కారణంగానే కురువంశానికి చెందిన యువరాజుల విద్యను అత్యంత ప్రాముఖ్యంతో నిర్వహించినట్లు ఆదిపర్వంలోని కథనం తెలియజేస్తుంది. మహాభారతంలో విద్య అనే పదానికి కనిపించే విస్తృత భావం. మహాభారతాన్ని చదివినప్పుడు విద్య ఒకే రూపంలో కనిపించదు. వివిధ సందర్భాలలో వివిధ రూపాలలో ప్రత్యక్షమవుతుంది. కొన్ని సందర్భాల్లో వేదాధ్యయనం, కొన్ని సందర్భాల్లో ధనుర్వేదం, మరికొన్ని సందర్భాల్లో రాజనీతి, మరికొన్ని చోట్ల ధర్మశాస్త్రం, మరికొన్ని సందర్భాల్లో సభలో ఎలా మాట్లాడాలో, యుద్ధంలో ఎలా వ్యవహరించాలో, గురువును ఎలా గౌరవించాలో, రాజును ఎలా సేవించాలో. ఈ విధంగా విద్య అనేక కోణాల్లో మహాభారతమంతా వ్యాపించి ఉంటుంది. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం ఈ విస్తృత దృష్టిని మరింత విపులంగా చర్చిస్తాయి. విద్య ప్రారంభం ఎక్కడ? చాలామంది అనుకునేది ద్రోణాచార్యుడు వచ్చిన తర్వాతే విద్య ప్రారంభమైందని. కానీ ఆది పర్వాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ద్రోణాచార్యుడు రాకముందే కురు యువరాజులకు ప్రాథమిక శిక్షణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ సమయంలో కృపాచార్యుడు వారికి విద్యాబోధన చేస్తున్నాడు. తర్వాత ద్రోణాచార్యుడు హస్తినాపురానికి వచ్చి యువరాజుల ప్రధాన గురువుగా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఈ మార్పు ఆది పర్వంలోని ముఖ్య ఘట్టాలలో ఒకటి. గురుకుల విద్య ఎందుకు? మహాభారతంలోని కథనాన్ని పరిశీలిస్తే రాజమహలంలో పెరిగిన యువరాజులు కూడా గురువు ఆధ్వర్యంలోనే విద్యను అభ్యసించారు. ఎందుకంటే గురువు ఇంటి వద్ద అందరూ శిష్యులే. అక్కడ యువరాజు అనే ప్రత్యేక హోదా ఉండదు. గురువు ఆజ్ఞే ప్రధానమైనది. ఈ విషయాన్ని ద్రోణాచార్యుని వద్ద పాండవులు, కౌరవులు కలిసి విద్యాభ్యాసం చేసిన కథ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ డాక్యుమెంటరీలో మనం తెలుసుకోబోయేవి. ఈరోజు మన ప్రయాణంలో మనం ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటాం. గురుకులం అంటే ఏమిటి? గురువు బాధ్యత ఏమిటి? శిష్యుడు ఎలా జీవించేవాడు? ద్రోణాచార్యుని గురుకులంలో ఒకరోజు ఎలా ఉండేది? అర్జునుడు ఎందుకు అత్యుత్తమ శిష్యుడయ్యాడు? గురుదక్షిణ అంటే ఏమిటి? ఏకలవ్యుని కథలో మహాభారతం నిజంగా ఏమీ చెబుతుంది? మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మహాభారతం ఆధారంగా సులభమైన తెలుగులో తెలుసుకుందాం. అలాగే మన పురాణాల్లోని ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నేను మీ స్వరూప్ కిషన్. రాధే కృష్ణ, జై శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.